ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఆమేన్. ఈ వాక్యం వినగానే ఆర్థిక ఇబ్బందులతో బాధపడే ప్రతి ఒక్కరికి ఎంతో ఊరట, నిరీక్షణ కలుగుతుంది కదా. ఈనాడు నీ పరిస్థితులు నిజంగానే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఒకరికి ఇవ్వడమేమో కానీ ఒకరి దగ్గర నుంచి తీసుకునే పరిస్థితి లేకపోతే చాలు అన్నంతగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ వారి మీద వీరి మీద ఆధారపడుతూ కుటుంబాన్ని పోషించుకోలేక, ఉన్న అప్పులు తీర్చుకోలేక, వాటిని తీర్చుకోవడానికి మరలా ఇంకొకరి దగ్గర నుండి కొత్త అప్పులు చేస్తూ, ఇలా వచ్చిన సంపాదన కానీ చేసిన కష్టమంతా వడ్డీలకే మనం కట్టుకుంటూ, ఈ విధంగా నీ జీవితం ఉన్నట్లయితే దేవుడు ఈ వాక్యం ద్వారా నీతోనే సూటిగా మాట్లాడుతున్నారు. ఈనాడు నీ పరిస్థితులు ఇంత దీనంగా, లేమితో, కరువుతో ఉన్నాయి కానీ ఆకాశపు నా ధననిధిని నీకు తెరిచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ కరువు నుంచి, లేమి నుంచి నేను నిన్ను విడిపించి సమృద్ధితో ఆశీర్వదించి నిన్ను ఆశీర్వాదకరంగా ఇచ్చే చేతిగా నేను దీవిస్తాను అని దేవుడి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజున్న ఈ లేమి, కరువు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. జీవితం అంతా ఇంతే ఉంటుంది అని ఆ తప్పుడు అభిప్రాయంతో ఉండవద్దు. ఏ రోజు ఏది శాశ్వతం కాదు. నీ కరువు శాశ్వతం కాదు, సమృద్ధి శాశ్వతం కాదు. జీవితంలో మనం రెండు రుచి చూసినప్పుడే దాని విలువ మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పరిస్థితి నీకు కొంతకాలమే, రానున్న రోజుల్లో నీకు మంచి రోజులు వస్తాయని, నీవు సమృద్ధితో ఆశీర్వదించబడతావని, నీవు ఈరోజు తీసుకొని ఒకరి దగ్గర నుంచి ఆధారపడే స్థితిలో నువ్వు ఉన్నావు కానీ ఒకరికి ఆధారంగా ఇచ్చే స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతారని ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు. కాబట్టి ఈ వాక్యాన్ని నువ్వు నమ్మి దీన్ని నువ్వు ఎత్తిపట్టి ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండు. మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనమేం చేయాలో దేవుడు ఇదే 28వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ విధంగా తెలియజేశారు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా నీవు జీవించిన ఎడల ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడటం నువ్వు తప్పక చూస్తావు. మరి దేవుని వాక్యాన్ని చదువుతూ, దాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా మనం జీవిస్తున్నామో లేదో అని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం అలా చేయకుండా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే అది అసాధ్యం. ఎందుకంటే మనలో ఉన్న దేవునికి ఇష్టమైన మన లోపాలు, పాపాలే ఆయన నుండి మనం ఈ వాగ్దానాన్ని పొందుకోలేక, ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేక ఉండడానికి గల కారణము ఆటంకాలు అవుతాయి. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరీక్షించుకొని ఏదైనా లోపాలు, దేవునికి వ్యతిరేకమైన పనులు, క్రియలు, మాటలు మనలో ఉన్నట్లయితే, ఆత్మదేవుడు మనకి వాటిని గురించి తెలియజేస్తున్నట్లయితే దేవుని పాదాల దగ్గరికి చేరి ప్రార్థన చేసి వాటి విషయమై క్షమాపణ కోరుకొని ఆయన రక్తం చేత కడగబడి మరలా వాటి జోలికి వెళ్లకుండా దేవుడు చెప్పిన విధంగా ఆయన మాట ప్రకారం, ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవించినప్పుడు తప్పకుండా మన జీవితంలో ఉన్న ఈ ఆర్థిక పరిస్థితులే కానీ ఇతరితర ఎటువంటి ఇబ్బందులున్నా వాటిలోంచి మనము విడుదల పొందుకుంటాము. తప్పక సమృద్ధితో దీవించబడి ఇచ్చే స్థాయికి నిజంగా మనం ఎదుగుతాము. కాబట్టి దేవుడు చెప్పిన ఈ కండిషన్ ఏదైతే మనం ఆయన వాక్య ప్రకారంగా వింటూ వాక్య ప్రకారంగా జీవించాలి అనేది మనం తప్పకుండా దాన్ని క్రియల్లో, ఆచరణలో పెట్టి మనం ఆశీర్వాదాన్ని పొందుదాము. ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని, ప్రత్యేకంగా ఎవరైతే ప్రభువా మరి కలువు, లేమి, ఆర్థిక ఇబ్బందులతో ఎంతగానో ఇబ్బంది పడుతున్నారో వారి విషయమై మీ కృప చూపించి వారి జీవితంలో నాయన వాటన్నిటి నుంచి విడుదల దయచేసి నిజంగా మీరు చెప్పిన వాక్య ప్రకారంగా అప్పు ఇచ్చే స్థాయికి వారిని ఉన్నతంగా ఆశీర్వదించమని, సమృద్ధితో దీవించమని ప్రార్థన చేస్తున్నాం నాయన.
దాని కొరకు మేము ఏదైతే చేయాలో మీ మాటని శ్రద్ధగా విని ఆ మాట ప్రకారంగా జీవించాలని చెప్పిన మాట ప్రకారంగా మేము జీవించడానికి కావాల్సిన మీ కృపను, మీ ఆత్మ సహాయమును, నడిపింపును మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.